సూపర్ షాట్ తీసుకున్నటువంటి ఈగో సినిమా. ఇందు గోపి వీళ్ళిద్దరి మధ్య ఈగో అనేదే మెయిన్ కాన్సెప్ట్. ఈ కథ గురించి సుబ్బు నాకు చాలాసార్లు చెప్పాడు. ఇది ఒక మంచి హీరో, పెద్ద హీరోతో చేయవలసిన సినిమా. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ యూత్కి బాగా సూట్ అవుతుంది కాబట్టి కొత్త హీరో చేతిలో బాగుంటుందని సలహా ఇచ్చినప్పుడు ఈ కథ ఈ కొత్త హీరో హీరోయిన్కి చాలా అద్భుతమైన పాయింట్. ఇది నోవల్ పాయింట్. జనరల్గా చెప్తారు కథ కొత్తదనంగా ఉంది, కొత్తదనంగా ఉందని, కానీ ఈ పాయింట్ మాత్రం ఇంతకుముందు ఏ సినిమా కూడా టచ్ చేయలేని సినిమా, ఏ సినిమాకి కాపీ కాని సినిమా. ఈ మంచి కథ సుబ్బు సుమారుగా సంవత్సరం నుంచి అతను రాసుకుని రోజు దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి ఒక సూపర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ కథ నేను పూర్తిగా విన్నాను కాబట్టి కథకు నాకు తెలుసు కాబట్టి ఇది ఆల్ ద బెస్ట్ చెప్తున్నా ఈ యూనిట్ అందరికీ. ఇక నిర్మాతలు సాలిడ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళకి సినిమా మీద ప్యాషన్ ఉంది. డెఫినెట్గా సినిమాని బాగా రిచ్గా బాగా తీస్తారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సినిమా జరుగుద్ది. ఇకపోతే హీరో ఇప్పుడే చెప్పాం, సాయి కుమార్ గారు అబ్బాయి ఆదిలా ఉన్నాడు. ఇతను కూడా అంత మంచి భవిష్యత్తు వస్తుంది. డెఫినెట్గా సినిమా హిట్ అవుతుందని చెప్పాం. This is our second movie under our banner. First we have done Akatai. It was a very good experience to have done the movie. So we liked it very much and our passion increased to stay in the film industry. So we have taken up the second project, Ego. The shooting will commence from tomorrow. It will be completed in 3 schedules of 15 days each. We are likely to complete in less than 2.5 months and planning to release the movie between Dussehra and Diwali. Thank you. సెన్సిబుల్ రైటరు, ప్రేమ గేమ జంతా నేను చూశాను. చాలా వెల్ మేడ్ ఫిలిం, మంచి క్రియేటివ్ జీలో ఉన్న డైరెక్టర్ కూడా. సో అలాంటి సుబ్బుకి మళ్ళీ ఈ బ్యానర్లో, ఎందుకంటే ఈ రోజున ప్రొడ్యూసర్సే హీరోస్. సినిమా మేకింగ్ ఎంత ఈజీయో దాన్ని పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయడం అంత కష్టం. సో ఆ పొటెన్షియాలిటీ ఉన్న ప్రొడ్యూసర్స్ మళ్ళీ తిరిగి రెండో సినిమా చేయటం నిజంగా సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పొటెన్షియాలిటీ ఉన్న ప్రొడ్యూసర్లు కావాలి. సో ఈ ప్రొడ్యూసర్లో నిలబడాలని మన ఇండస్ట్రీ అంతా కోరుకోవాలి. ఎందుకంటే ఎలాంటి నిర్మాతలు నిలబడితే సంవత్సరానికి ఎన్నో సినిమాలు నిర్మిస్తారు. దానివల్ల ఎంతోమంది క్రియేటివ్ పీపుల్కి అవకాశాలు వస్తాయి. సో నేను ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్స్కే. సో ఆ ప్రొడ్యూసర్ కూడా సెలెక్టివ్గా మంచి సక్సెస్ఫుల్ ఇచ్చిన వాళ్ళ వెనకాల పడకుండా ఎవరైతే క్రియేటివ్ టాలెంట్ ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. I am Simran and I am from Mumbai and this is a great team, so I am really looking forward to this entire experience and I'm super excited. Thank you. సుస్వాగతం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది నా సెకండ్ మూవీ అండి. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ చాలా కథలు విని ఒక ఇంచుమించు 85 కథల తర్వాత నా కథ విని ఓకే చేసినందుకు ముందు వాళ్ళకి సభాపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నాకు ఎంతో పెద్ద బాధ్యత పెట్టారు. ఎక్కడ వమ్ము చేయకుండా చాలా బాగా చిత్రీకరించి హిట్ సినిమా తీసి వాళ్ళకి చేతిలో పెడతాను. ఇది మాత్రం ఘంటాపథంగా చెప్తున్నానండి. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇగో అంటే ఈ అంటే ఇందు, గో అంటే గోపి. ఇద్దరు ఇగోయిస్టులు ప్రేమ కథ అండి. ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో కథ జరుగుతుంటుంది. ఒక 50% హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో కథ జరుగుతుంది అండి. కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, గ్యారంటీ చెప్తున్నాను. ఆశిష్ దీని మీద చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. 4 రోజుల నుంచి కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా బాగా బాడీ లాంగ్వేజ్ అంతా కూడా బాగా పికప్ చేశాడు. సిమ్రాన్ కూడా బాగా గ్రాస్పింగ్ ఎక్కువ, డైలాగ్స్ కానీ సింగిల్ టేక్ అంతా చేస్తుంది. అంతా కూడా చిన్న వర్క్షాప్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. మా సినిమాకి రామ్ సత్యనారాయణ లాంటి కొంచెం లక్కీ ఫెలో, ఆయన లక్కీ హ్యాండ్ అండి. ఆయన కెమెరా స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆయన. తర్వాత కెమెరా స్విచ్ అను శ్రీనివాస్ గౌడ్ గారిని, ప్రముఖ వ్యాపారవేత్త, హైదరాబాద్ చెందిన ఆయన. క్లాప్ ఏమో మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సాయి కార్తిక్ గారు కొట్టడం జరిగింది. ఫస్ట్ షాట్ డైరెక్షన్ రామ్ సత్యనారాయణ గారు చేశారండి. సినిమా వస్తే 3 షెడ్యూల్లో కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేసామండి. రేపటి నుంచి ఆర్ఎఫ్సీలో షూటింగ్ అండి. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 షెడ్యూల్స్ కూడా హైదరాబాద్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత 3rd షెడ్యూల్ నుంచి ఈస్ట్ గోదావరి, పాలకొల్లు ఆ ఏరియాలో షూటింగ్ ఉంటుందండి. వీకే ఫిల్మ్స్ వాళ్ళు ఫస్ట్ ఆకతాయి ప్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను యాజ్ అ హీరోగా లాంచ్ చేశారు. ఆ రెస్పాన్స్ చాలా బాగుంది, అందరు చూశారు. చాలా
బాగా వెల్కమ్ చేశారు, దానికోసం థ్యాంక్ యూ. ఇంకా విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు సెకండ్ మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నన్ను కన్సిడర్ చేయడం ఇస్ అగైన్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడేదో కొంచెం వేరే చేస్తూ ఉండాలని, దాట్ ఈస్ మై జీల్. సార్ చెప్పినట్టు చాలా స్టోరీస్ విన్నాక ఫైనల్లీ ఈ స్టోరీ చాలా నచ్చేసింది. దీంట్లో కొత్త లుక్, లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు స్పైక్స్ ఉండి కొంచెం, ఇప్పుడు కొంచెం మాస్గా. సో ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఆ మూవీ వెన్ ఇట్ రిలీజెస్. థ్యాంక్ యూ. Thank you. Okay.